ఏపీలో సంచలనం రేపిన లాకప్ డెత్. కడప పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉరేసుకొని యువకుడు మృతి. సో ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే కడప నకాష్ వీధికి చెందిన సోను గంజాయి కేసులో నిందితుడు. అతనిపై గతంలోనూ 2 గంజాయి కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో గంజాయి కేసుకు సంబంధించి ఉదయం 10 గంటల సమయంలో 2 టౌన్ పోలీసు అదుపులోకి తీసుకొని లాకప్లో ఉంచారు. కాగా గురువారం తెల్లవారుజామున గంటల మధ్యలో సోను లాకప్లోనే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రిమ్స్ పోలీస్ స్టేషన్కు అయితే తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కాగా సోను తన గత కొన్ని రోజులు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. ఇతడు గత 3 రోజుల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. కడుపు నొప్పి తాళలేకే మృతి చెందినట్లు పోలీసులు అయితే తెలిపారు. మృతుడి తల్లి తన కుమారుడు కడుపు నొప్పితోనే చనిపోయి ఉండవచ్చు అని రిమ్స్ హాస్పిటల్ వద్ద మీడియాకు అయితే వెల్లడించారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట. ఈ విధంగా లాకప్ డెత్ కేసు అనేది సంచలనం అయితే సృష్టించింది మనకి ఏపీలో కడప జిల్లాలోని. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.